ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 9వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ గుడ్డి భిక్షవాడు జీవితాన్ని చూస్తే చీకటిలో ఉండే జీవితం, ఇంకా భిక్షమెత్తుకునే జీవితం, గమ్యము లేని జీవితం, ఎవరు లేని ఒంటరి ప్రయాణం, అంధకారం అలుముకున్న దౌర్భాగ్య జీవితం. ప్రభువారు అతని కన్నులు తెరచి క్రొత్త జీవితానికి నాంది పలికి రక్షణను ఉచితంగా దయచేశారు. గుడ్డివాణ్ణి స్వస్థపరచటం, ప్రేమతో అలాగే గుడ్డివానికి రక్షణను అనుగ్రహించారు. లేఖనాల్లో చూస్తే ఆయన గూర్చి నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని రుజువు ఇక్కడ మనం చూస్తాం. పరిసయ్యులు వానిని వెలివేశారని ప్రభువారు విని అతని దగ్గరికి వెళ్ళి రక్షణను ప్రసాదించిన విధానం, రక్షణ కార్యం, ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చారనడానికి నిదర్శనం. గుర్తుపెట్టుకోండి, మనమందరము ప్రభువుని నమ్మడం, వెదకడం, కనుగొనడం, ఇంకా రక్షణను కూడా ఆయన ఇచ్చినవే. ఆయన ద్వారానే విశ్వాసములో నిలకడగా ఉండగలుగుతున్నాం, ఇంకా ఆయనను వెంబడించగలుగుతున్నాం. అంతేకాదు, ఇంకా ఆయన కొరకు సాక్షులుగా ఉండగలుగుతున్నాం. ఇక్కడ అతని జీవితంలో జరిగిన మేలులను బట్టి ఆయన మెస్సియాని తెలుసుకుని ఆయనే దేవుడని గుర్తించి ఆయనను ఆరాధించాడు. నీ జీవితంలో కూడా ఎలాంటి రక్షణ కార్యము నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడా? దేవునికి స్తోత్రములు. అంతేకాదు, నీకు, నీ కుటుంబమునంతటికి అనుగ్రహించబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు వాక్య ప్రత్యక్షత, అనుభవం మనకు అవసరం. ఈ గుడ్డివాన్ని మనం చూస్తే గుడ్డివానికి ఎదురైన సమస్యలు, వ్యతిరేకతలు, యూదుల సమాజం, అలాగే తల్లిదండ్రులు ప్రభువు నిమిత్తం అడ్డగించిన మంచి సాక్ష్యాన్ని, వాస్తవంగా అతని జీవితంలో ప్రభువు చేసిన అద్భుతాన్ని అందరి ముందు ఒప్పుకున్నాడు. ఇంకా ప్రభువు కొరకు నిలబడ్డాడు, క్రీస్తుకు సాక్షిగా మారాడు. ఇంకా రక్షణ పొంది రక్షకుని చెంత చేరి రక్షకుడైన ప్రభువుని ఆరాధించాడు. అటు బాధ్యత దేవుడు మనకును అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీరు మా జీవితాల్లో మా యొక్క గుడ్డితనము నుంచి మీరు విడిపించి మేము మిమ్మలను దేవుడిగా అంగీకరించి మిమ్మల్ని ఆరాధించే బాధ్యత, అలాగనే మా జీవితాలలో
మేము మీ కొరకై సాక్షిగా నిలవబడగలగటానికి కూడా మీరు సహాయం చేయండి. ఈ బాధ్యత మానవులందరికీ మీరు అనుగ్రహించాలని కోరుకుంటూ మీ పిల్లలని కలిగినంతటిని మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని మీరు దీవించమని, చిన్న బిడ్డల యవ్వనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో, చేస్తున్న ఉద్యోగాలలో ఆశీర్వాదాలు ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని మీరు దీవించమని, ప్రియుడా మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవుటకు, వివాహాలు అయ్యి గర్భం లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకి ఆరోగ్యాలు ఇమ్మని, అలాగనే ప్రియుడా మీకు వందనాలు చెల్లిస్తూ మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, వారికి ఉన్న రుణాలు, బలహీనతలు, సమస్యలు అన్నిటి నుంచి మీరు విడిపించి మీ పిల్లలను మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.